రేవంత్ రెడ్డి దేశంలో తెలంగాణ కూడా ఉంది కదా. అదే చెప్తున్నా సార్, అన్నీ తెలుసు, అందరికీ తెలుసు. జనాలు బక్రాలు అనుకుంటారు, జనాలు గొర్రెలు అని అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అర్థమైంది నాకు. జనాలను హలాలు ఇస్తారు కదా, మేఘన హలాలు ఎట్లా ఇస్తారు, తెలంగాణని కర్ణాటకలు ఇచ్చిర్రు, ఇక్కడ ఇచ్చారు తన కర్ణాటకలో. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది తెలంగాణ. అవును సార్. దాదాపు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు సిటీలో గెలిచిర్రు, అవుట్ సైడ్ ఏమో కాంగ్రెస్ గెలిచింది. అదే సార్, వీళ్ళని తట్టుకొని మీరు ఇప్పుడు చేవెళ్ళలో అని సార్ నేను చెప్పాలా సార్, అంటే నా అనాలిసిస్ ప్రకారం కాంగ్రెస్ గెలవడానికి బీజేపీ 2 అడుగులు ఎంకేసింది సార్. నాకు అర్థమైంది, అసెంబ్లీ ఎలక్షన్లో 2 అడుగులు ఎంకేసి ఏం చేసిందంటే చూపెట్టింది. బీజేపీ వాళ్ళు చూపెట్టారు. ఇప్పుడు సిటీలో ఊర్లలో చూసుకున్నారు అనుకో బీజేపీకి తక్కువ ఉంటుంది, కానీ అక్కడ స్ప్లిట్లు చేసిన ఓటు వల్ల కాంగ్రెస్కి వెళ్ళిపోయింది తక్కువ. హైదరాబాద్లో ఏంటంటే బీజేపీ ఫుల్ ఉంటుంది. హైదరాబాద్ చూసారు అనుకో మీరు, మంచి మంచి నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి బీజేపీకి. అందుకోసం కాంగ్రెస్ ఓట్లు మొత్తం పోయినాయి. అట్లా బీజేపీకి అక్కడ తక్కువ స్ప్లిట్ అయినాయి, అందుకోసం కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. సిటీల లెవెల్ ఏమైందంటే ఎక్కువ స్ప్లిట్ అయిపోయి బీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. సో అందువల్ల ఇది జరిగింది. బీజేపీ వాళ్ళు 2 అడుగులు ఎంకేసి వాళ్ళ గోల్ లాంగ్ టర్మ్ ఇచ్చి ఇప్పుడు గెలిచి అబద్ధాలు చెప్పి అట్లా అంటే బీజేపీకి చెప్పేది కదా సార్. ఇంకా నమ్మేటోళ్ళు బీజేపీ చెప్తారు, సెంటర్లో బీజేపీ ఉంది, మళ్ళీ బీజేపీ వస్తుంది, వీళ్ళు ఫ్రీ ఇస్తామని అనుకుంటే బీజేపీ చెప్పుంటే కూడా గెలిచేది, ఇంకా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచేది. ఆ బీజేపీ వాళ్ళు ఏంటంటే ఏదైతే చేయగలుగుతామో అదే చెప్తారు. చెప్పాక మోదీ చెప్పనియారు సార్, చిన్న చెయ్యాలి. ఎడ్యుకేషను ఏం సార్, విద్య వైద్యం, జనాలకు కావాల్సింది విద్య వైద్యం. ఆ విద్యను లక్షల శాలరీ, ఇది ఏమంటారు సార్, లక్షలు ప్రైవేట్ ఫీజులు కట్టడం, మా పిల్లలు చదువుతున్నారు, ఆ విధంగా కడుతున్నాము. వైద్యం ఏమంటారు దేశంలో తక్కువ కావాలి సార్, తక్కువ కావాలి. ఎప్పుడైతే తక్కువ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అని పెరిగింది అనుకో, పబ్లిక్ స్కూల్లో అక్కడ పెరిగితే జనాలు అక్కడ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మంచి స్కూల్లో మంచిగా జరుగుతుంది, దీని ఎడ్యుకేషన్ మొత్తం సర్వనాశనం చేశారు సార్. అది వ్యాపారం లాగా అయిపోయింది. వ్యాపారమే అట్లా సార్. అది రేవంత్ రెడ్డి ముఖం చూసి ఆయన 14 సీట్లు నేను తెస్తా అంటున్నాడు సార్. ఆయన ఆశ వరకనే ఉండొచ్చు, కానీ జనాలు అనుకున్నదే అవుతుంది కదా సార్. రేవంత్ రెడ్డి మాట వినరంటారా? 14 సీట్లు గెలుస్తా సార్, రేవంత్ రెడ్డి గారు నాకంటే రెస్పెక్ట్, పర్సనల్ రెస్పెక్ట్, కానీ ఇది ఆయన ఎలక్షన్ కాదు సార్. సంబంధం లేని ఎలక్షన్, ఆయనకి సంబంధం లేని ఎలక్షన్. ఒక ఆయన చూసి ఓటు వేసి అంత లేదని నేను అనుకుంటున్నాను అంతే. అది ఎంపీ మోదీ గారి తోటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరు రాజకీయ మోదీని తిట్టడం బంద్ ఏమని చెప్పాను సార్. ఎవరైతే మోదీని తిట్టిరో అక్కడ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైందో, ఆయన ఏం చేయలే, కానీ అది అట్లా అయిపోద్ది. ఇక్కడ కేసీఆర్ చూస్తున్నారు కొంచెం అంటే రాజకీయాలు విమర్శలు చేయొచ్చు, కానీ తిట్టకూడదు, పర్సనల్గా తిట్టకూడదు, తప్పదు. ఎవరైనా ఎవరు తిట్టకూడదు, ఎక్స్పెషల్ మోదీ గారిని తిడితే అది జనాల మీద అదైపోతుంది, హట్ అవుతారు, ఇంకా రివర్స్ అవుతుంది. తిట్టడం మందే. నువ్వెంత ఈడియా మోడీయా అంటే ఏమైంది చూడండి, ఈడి మోడీ అన్నట్టు పరిస్థితి ఏమైంది, మోడీ అయింది కదా, అంతే కదా. సో ఒక పెద్ద హోదాలో ఉన్నాడు, తిట్టడం దారుణం సార్. మోదీ అనేది పోస్ట్ వాల్యూ ఇవ్వాలి సార్. మీకు ఇంకోటి ఏం పేరు సార్? మీ పేరు? రమేష్ రెడ్డి అండి. ఏం పని చేస్తారు సార్? నేను సాఫ్ట్వేర్లో ఒక డైరెక్టర్ ఆఫ్ ఒక ఆర్గనైజేషన్లో. ఇప్పుడు మరి కాంగ్రెస్ అంటే క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోదు, కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రెడ్లంతా కాంగ్రెస్ పోల్. రేవంత్ రెడ్డి గారు బంధువుడు కదా సార్, వాస్తవం కూడా అనేది ఎవరు, అది కొడంగల్ కదా, మాకు కొంచెం రిలేటివ్ సార్ వాళ్ళ ఊరు కొండారెడ్డి. చెప్పండి, ఇప్పుడు ఊర్లలో ఉండే రెడ్లు ఉంటారు, చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ నిజానికి. అంటే వాళ్ళు ఎవరికైనా కష్టం వస్తే కొంత అప్పు ఇవ్వడము లేకపోతే సాయం చేయడం చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ధీమా అయితే రెడ్డిలంతా నాతో ఉన్నారు అని అదే ఆయన అట్లా అసెంబ్లీలో వేసిర్రు. అట్లా నేను అదేమో కాదంటలేను, ఊళ్ళలోకి చేసిర్రు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఊళ్ళలోకి నేను మాట్లాడుతుంటా కదా సార్, మా బంధువులు ఇట్లా మాట్లాడుతుంటారు కదా, అందరూ నార్కర్నూలు డిస్టిక్లో మాకు బాగా రిలేటివ్స్ ఉన్నారు. మాది అచ్చంపేట ప్రాపర్, అచ్చంపేట ఉప్పర్పల్లి, అచ్చంపేట ఉప్పర్పల్లి. అవునా? అదే మీరంతా రేవంత్ రెడ్డి జిల్లా అందరు. అవును సార్, మీరే ఇట్లా మాట్లాడుతుంటే అది ఈ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ కావు సార్ ఇవి. ఆయన సీఎం అయిండు, 5 ఏళ్ళ టైం ఉంది, 5 ఏళ్ళ టైం ఉంది ఆయనకు. చేసుకోను, నెక్స్ట్ టైం గెలిచే ప్రయత్నాలు చేసుకో, మంచి చేస్తే గెలుస్తాడు. అది ఇవి ఆయన ఎలక్షన్లు కానే కాదు, ఇవి ఆయన సంబంధించింది కాదు. ఇట్ ఇస్ బియాండ్ హిస్ ఇమాజినేషన్. మీరు అన్నట్టు బంధువులంతా మీకు ఎవరికైనా వాళ్ళ కమ్యూనిటీలోనే ఉంటారు కదా. అవునవును. ఇప్పుడు మెజారిటీ రెడ్డిస్ మీతో ఉన్న వాళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? అందరు మోదీ అంటారు సార్, రెడ్డిస్ మాక్సిమం. నేను అందరు అంటలేను, అదే మాక్సిమం మోదీ అంటారు.
పోయినసారి కాంగ్రెస్కి వేసిన వాళ్ళు అయినా బీఆర్ఎస్ కొంచెం కొంచెం వేసిర్రు. వాళ్ళు కూడా ఇన్నర్ ఏంటంటే మోదీకి చేయాలని ఫీలింగ్ వచ్చేసింది సార్. మీరేం చెప్తారు చెప్పండి? రెడ్డిస్కు అంటే సేమ్ కమ్యూనిటీ కాబట్టి కమ్యూనిటీ ఏముంది సార్, అట్లానే కాదు కానీ కొంత కనెక్షన్ ఉంటుంది, ఎంతో కొంత. నేను ఏం చెప్తున్నా సార్, చెప్పండి. నేను కమ్యూనిటీ అని నేనేం చెప్తున్నా, రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పిండు రెడ్లకు అధికారం ఇవ్వాలి అది అని. సార్ నేను అట్లే చెప్పట్లేదు కానీ సార్, అది నేను ఆ క్యాస్ట్ దాంట్లోకి వెళ్ళాను కానీ సార్, ఇది కంట్రీ ఈజ్ అబోవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అన్ని కులాలకు చెప్తారు, అందరి కులాలకు. కంట్రీ ఈజ్ అబోవ్, దేశం భారతదేశం అనేది మనం బతికి బయట కట్టాలి అంటే మంచి జరగదు ఫ్యూచర్లో ఎప్పుడో ఇంక 50 ఏళ్ళ వరకు. ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు చేసిన తప్పులు నెక్స్ట్ జనరేషన్ చేస్తుంది సార్. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కదా ఇవన్నీ, ముందు గవర్నమెంట్లు చేసిన తప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు చేసిన మనం ఏమైనా తప్పులు కాదు, ఇప్పుడు ఏం చేస్తామో అది మన పిల్లలు అనుభవిస్తారు. మన పిల్లల కోసం నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇంత ఓపికతోని బండ ఆపుకొని వేరే పనులున్నా మాట్లాడుతారు, దేశము మన పిల్లలు కుటుంబం అంటారు. మరి రేవంత్ రెడ్డి గారు ఒక 100,000 మందిని చేరికలు చేసుకుంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని కానీ ఇంకా మిగతా వాళ్ళని ఎట్లానే వేసి గెలవాలని ఉంది. మరి ఆయనకు తెలియదు అంటారా? మీ ఇప్పుడు మనకంటే అయితే రేవంత్ రెడ్డి కొంత ఆయన ఏంటంటే ఇది ఎట్లా అంటే, సరే చేసుకోండి, జాయిన్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళే బీఆర్ఎస్లు ఉన్నారు, ఇప్పుడు దీంట్లోకి వస్తుర్రు. కొందరు ఎవరు సార్ మన దాదాపు అంతా బీఆర్ఎస్ అల్లే పోతున్నారు. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్, పట్నం సునీతారెడ్డి బీఆర్ఎస్, కడియం శ్రీహరి కూతురు బీఆర్ఎస్, అంతే కదా. దారుణం సార్ అది, కానీ దారుణం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలో కొందరు జాయిన్ అయింది సార్. ఆ సార్ పేరు ఏం పేరు నాకు చాలా ఇష్టం, ఎన్బీసీ క్యాండిడేట్, ఎన్బీసీ ఉన్నాయి కదా సార్, మన ఇంటర్వ్యూ ఆ సార్ ఏం మాట్లాడతారు సార్, ఇంతకుముందు టీడీపీలో ఆయన ఆయన అసోటోడు బీజేపీలోకి పోయాడు. మీరు అర్థం చేసుకోవాలి, ముత్యాలేమో బీజేపీలోకి పోతున్నాయి. ఇక మీకు అర్థమవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఒక హైలైట్ మాట చెప్పారు అంటే, నేను ఒక మీడియాగా నేనేం మాట్లాడద్దు కానీ మన పిల్లలు బతకాలన్నా మన కుటుంబాలు బతకాలన్నా మీరు మోడీకి వెళ్ళంటారు. అవును సార్. ఇదే దాంట్లో రేవంత్ రెడ్డి కూతురు ఉంటుంది, మనమరాలు ఉంటుంది. మరి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది, అందరికీ అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఏ లీడర్ అయినా వాళ్ళని కొందరు ఉంటారు కదా, వాళ్ళ గుండె మీద చేతి వేసుకొని లోపల పండుకున్నప్పుడు రోజు ఎండ్ ఆఫ్ ది డే మనం ఏంటంటే ఏం చెప్తారు, సనాతనలో ఏం చెప్తారంటే, పండుకునే ముందు 5 నిమిషాలు నువ్వు రోజు మొత్తం ఏం చేసినావు ఆలోచించుకోదు, ఏమైనా తప్పులు చేస్తారు రేపు చేయకూడదని అంటారు. అట్లా ప్రాక్టీస్ అది. వీళ్ళందరూ గోకుల్ చాట్లో బాంబడ్డది. అవును సార్. అందులో రేవంత్ రెడ్డి పోయినా, మైపాల్ యాదవ్ పోయినా, ఎవరైనా లేచిపోవాల్సిందే. బాంబుకు కులము మతము డబ్బు ఉండదు కదా సార్. అదే చెప్తున్నా సార్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి చిన్న లాజిక్ తెలియదా? మీరు చెప్పేది నిజమైతే. ఆయన అన్నీ తెలుసు సార్, ఆయన చాలా తెలివైన పౌరుడు, చాలా మంచిగా. ఓకే, రాజకీయం చేస్తుండు, బాగా ఫాస్ట్ గ్రో అయ్యిండు, ఆయనకు తెలివి అన్నీ ఉన్నాయి. నేను ఒక రీజన్ చెప్పాలన్నా సార్, నీ మాటని ఆయన హ్యాపీ అవుతాడు. రైట్ పర్సన్ ఇన్ అ రాంగ్ పార్టీ. రైట్ పర్సన్, మంచి మనిషి, కానీ ఆయన తప్పు పార్టీలో ఉన్నాడు. ఆయన కూడా గతంలో ఒక మాట అన్నాడు, పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కి టెర్రరిస్టులకు ఉచ్చబోయించాలంటే మోడీ ఆయనకు తెలుసు సార్, ఆయనకు అన్నీ తెలుసు. ప్లస్ ఆయన ఈక్వేషన్ బీజేపీకి ఎక్కువ సెట్ అవుతుంది. ఆయన ఇప్పుడు ఏంటంటే ఒత్తుకొని మాట్లాడుతుండే, ఆయన ఇష్టం లేకపోయినా ఏమంటారు అది, ఇంకా లోపల ఒకటి ఉండి బయట అంతరాత్మ ఏమైనా ఉంటుంది. అట్లయితే ఆరోగ్యం మనశ్శాంతి కూడా ఉంటుంది. సీఎం పోస్ట్ ఉంది ఆయనకి, అది ఆయనకి తెలిసి ఉంటుంది ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు అయిపోతాయని చూస్తుంటారు. మనశ్శాంతి లేని 100 కోట్లున్నా 1,00,000 కోట్లున్నా ప్రధానమంత్రి పోస్ట్ ఉన్నా వేస్ట్ ఉండదు సార్. అదే కరెక్ట్, అది ఆయనకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు తెలియని తెలుసు ఆయనకు. అందుకోసం మోదీని ఉత్తా పెద్ద అన్న అనే ఉత్తగా ఏమో అన్నాడు. అది ఉత్తగా రాదు, అందరికి రాదు. మన ఏదో ఉంటే అవుతుంది, ఆయనకు విమర్శలు అయితేనో అన్నాడు. అన్నాడు ఎలక్షన్ ముందు బడాబాయ్ అన్నాడు కదా. ఎందుకంటే తెలుసు ఆయన కూడా ఇంక రాజకీయాలు ప్లస్ రాజకీయం చేస్తే అట్లా కష్టం సార్. ఇప్పుడు ఇది ఎంపీ ఎలక్షన్ రాజకీయం బియాండ్ సార్. నన్ను అడిగితే జనాలలో వచ్చేసింది సార్. ఇప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెసే కదా ఆయన, కానీ ఆయన ఎట్లుండే ఫీలింగ్, సెకండ్ టైం గెలవరు అంటే ఏమైనా వచ్చింది, అది ఆటోమేటిక్గా ఎట్లా గెలిచిండు ఆయన. సో జనాలలో వచ్చినప్పుడు అది వచ్చింది జనాలలో. ఎవరేం అందరూ ఏమో గెలవడం మరి కష్టం, నాయుడు గారు వస్తారు అది. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వైరల్ అయితే రేవంత్ రెడ్డి ఫీజులు ఎగిరిపోతాయి. సరే సార్, నన్ను తేలాడుకుంటే రాకపోతే సార్. రమేష్ రెడ్డి. ఓకే సార్, థ్యాంక్ యూ.